యంగ్ బ్యూటీ మాలవిక మోహనన్ ప్రెజెంట్ రాజాసాబ్ మూవీలో నటిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హర్రర్ కామెడీ జోనర్లో రూపొందించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచిన మాలవిక వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు మాట్లాడుతూ, ప్రభాస్ సినిమాలో నటిస్తారా అని ఫోన్ కాల్ వస్తే స్పామ్ కాల్ అనుకున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ లో హీరో విజయ్ దేవరకొండతో నాకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పటికే అతనితో నాకు మంచి స్నేహం ఉండడం, మైత్రి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండడంతో సంతోషంగా ఆ మూవీ ఒప్పుకున్నాను. అయితే విజయ్ ఆ సినిమా బదులు లైగా చేయాలని అనుకోవడంతో కొంత షూటింగ్ తర్వాత ఆ సినిమా ఆగింది. అలా నా తెలుగు డెబ్యూ అప్పుడే మిస్ అయ్యింది. తర్వాత సలా సినిమాకు నాతో టీం సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమే. కానీ అగ్రిమెంట్ లాంటిదేమీ జరగలేదు. డేట్లు సర్దుబాటు కాకపోవడం, వేరే ఇబ్బందుల వల్ల నేను ఆ సినిమా చేయలేకపోయాను. ఆఫ్టర్ 8 months తర్వాత రాజాసాబ్ మూవీ కోసం కాల్ వచ్చింది. అందుకే నేను స్పామ్ కాల్ అనుకున్నాను. కానీ రాజాసాబ్ లాంటి మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేయడం చాలా ఆనందంగా ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.